హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి ఒక మంచి వీడియో అయితే మీతో షేర్ చేసుకున్నాను. వీడియో ఏంటి అనుకుంటున్నారా? అదేనండి, స్కిన్ టైప్స్ గురించి అయితే ఫస్ట్ మనం తెలుసుకుందాము. అలాగే ఏ స్కిన్కి ఎలాంటి మాయిశ్చరైజర్ యూస్ చేయాలి అనేది ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటాను. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేయగానే మీ దాకైతే నోటిఫికేషన్ వస్తుంది. స్కిన్ కేర్లో ఫస్ట్ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే మన స్కిన్ టైప్స్ అయితే తెలుసుకోవాలి. 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కిన్ టైప్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఫస్ట్ వచ్చేసి ఆయిలీ స్కిన్ అండ్ డ్రై స్కిన్ అనమాట. ఈ 4 టైప్స్లో ఫస్ట్ 2 టైప్స్ వచ్చేసి ఇవి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెన్సిటివ్ స్కిన్, అలాగే కాంబినేషన్ స్కిన్. ఈ 4 స్కిన్ టైప్స్ గురించి ఫస్ట్ మనం తెలుసుకుందాము. ఫస్ట్ మనం ఇక్కడ ఆయిల్ స్కిన్ గురించి తెలుసుకుందాం. ఆయిల్ స్కిన్ వాళ్ళకి వచ్చేసి ఫేస్ మీద ఆయిల్నెస్ ఎక్కువ ఉంటుంది, అలాగే జిడ్డుగా అలాగా అనిపిస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాళ్ళకి పింపుల్స్ కూడా ఉంటాయి. అండ్ ఇంకా చీక్స్ మీద పోర్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. వాళ్ళకి పిగ్మెంటేషన్ కూడా ఉంటుంది. ఇలాంటి వాళ్ళకి వచ్చేసి ఆయిల్ స్కిన్గా మనం తెలుసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం తెలుసుకునే స్కిన్ వచ్చేసి డ్రై స్కిన్. ఈ డ్రై స్కిన్ అనేది చాలా ఈజీ అనమాట. వాళ్ళకి స్కిన్ వచ్చేసి ఎప్పుడు డ్రై అయిపోతూ ఉంటుంది. అస్సలు అనేది ఆయిల్నెస్ అనేది కొంచెం కూడా ఉండదు. అలాగే వాళ్ళ స్కిన్ పైన వచ్చేసి లైన్స్ లాగా ఉంటాయి అన్నమాట. అలాంటి వాళ్ళ స్కిన్ వచ్చేసి మనం డ్రై స్కిన్ అని చూస్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి మన కాంబినేషన్ స్కిన్ వచ్చేసి వీళ్ళకి సీజన్స్ బట్టి మన స్కిన్ టైప్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. వీళ్ళకి ఎక్కువ ఫోర్ హెడ్, నోసు, చీక్స్ దగ్గర డ్రైనెస్ ఎక్కువ ఉంటుంది. ఇలాంటి సిమ్టమ్స్ ఉన్న వాళ్ళని మన కాంబినేషన్ స్కిన్గా గుర్తించాలి. స్కిన్ వాళ్ళు వచ్చేసి సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు వచ్చేసి చాలా కేర్గా ఉండాలన్నమాట. ఇలాంటి వాళ్ళు ఏంటంటే కొంచెం సన్ ట్యాన్ తగలగలనే వాళ్ళకి చీక్స్ పైన, నోస్ పైన వచ్చేసి రెడ్డిష్నెస్గా వచ్చి ఇరిటేషన్గా ఉంటుంది. ఇలాంటి స్కిన్ వాళ్ళని వచ్చి మనం సెన్సిటివ్ కింద తీసుకోవాలి. వీళ్ళైతే ప్రోడక్ట్స్ కూడా చాలా జాగ్రత్తగా చూస్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఏ స్కిన్కి ఎలాంటి మాయిశ్చరైజర్ యూస్ చేయాలి అనేది మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ ఆయిలీ స్కిన్ వాళ్ళు ఉండే వాళ్ళైతే జెల్ బేస్డ్ మాయిశ్చరైజర్ యూస్ చేయడం వల్ల వాళ్ళ స్కిన్ వచ్చి ఆయిల్నెస్ రాకుండా కొంచెం డ్రైగా ఉంచడానికి ట్రై చేస్తుంది. అందుకని ఆయిలీ స్కిన్ ఉండే వాళ్ళు ఇలాంటి జెల్ బేస్డ్ మాయిశ్చరైజర్ యూస్ చేయడం వల్ల వాళ్ళ ఆయిల్నెస్ని కొంచెం అయితే తగ్గించుకోవచ్చు. డ్రై స్కిన్ వాళ్ళు ఎక్కువగా వాళ్ళ స్కిన్ అనేది డ్రై అయిపోతుంది. వాళ్ళు కొంచెం క్రీమ్ బేస్డ్ యూస్ చేయడం వల్ల మాయిశ్చరైజర్స్ వాళ్ళ స్కిన్ డ్రై అవ్వకుండా ఉంటుంది. అలాగే వింటర్ టైంలో వచ్చి ఫేస్ ఆయిల్స్ యూస్ చేయడం వల్ల డ్రైనెస్ తగ్గించి కొంచెం ఆయిలీ టెక్స్చర్లో వచ్చేసి వాళ్ళకి ప్యాచెస్ రాకుండా ఆ టైప్లో ఉంటుంది. డ్రై స్కిన్ వాళ్ళు ఇలాంటి ప్రోడక్ట్స్ యూస్ చేస్తే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి కాంబినేషన్ స్కిన్. వీళ్ళ స్కిన్ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదా. కాంబినేషన్ స్కిన్ వచ్చేసి సీజన్స్ని బట్టి వాళ్ళ స్కిన్ టోన్ అనేది మారుతూ ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి సమ్మర్లో వచ్చి జెల్ బేస్డ్ వాడితే వాళ్ళకి ఆ సీజన్కి అది సూట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వింటర్ సీజన్లో వచ్చి క్రీమ్ బేస్డ్ వాడాలి. ఇలాంటి వాళ్ళు ఇలా ట్రై చేస్తే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు చాలా కేర్గా వాళ్ళ ప్రోడక్ట్స్ అనేది చూస్ చేసుకోవాలి. వీళ్ళకి వచ్చేసి క్రీమ్ బేస్డ్ కానీ లేదా బామ్ టైప్ కానీ చాలా బాగా సూట్ అవుతుంది. అది కూడా వాళ్ళ స్కిన్కి తగ్గట్టు అంటే వాళ్ళకి కొంచెం ఇరిటేషన్ అలా ఉంటుంది కదా, అలాంటి వాళ్ళు చూసుకొని కరెక్ట్గా సెట్ అయ్యే ప్రోడక్ట్ తీసుకుంటే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. క్రీమ్ కానీ లేదా బామ్ టైప్ అయితే వాళ్ళకి సూట్ అవుతుంది. ఈరోజు మనం స్కిన్ టైప్స్ వాటికి తగ్గ మాయిశ్చరైజర్ని అయితే చూసుకుందాం కదా. నెక్స్ట్ వీడియోలో మీకు సన్ స్క్రీన్ వాటి గురించి అయితే నేను ఫుల్ డీటెయిల్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా కామెంట్ చేసేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని అయితే క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేయగలను మీ దాకైతే నోటిఫికేషన్ వస్తుంది.